ఆటలు అయిపోయింది, పిల్ల ఆటలు అయిపోయింది. ఇవన్నీ చక్కగా రుబ్బుకుని రావాలి. ఇదేంది చీజ్ చాలా లాగా సింపుల్ కానీ భలే టేస్టీ ఉంటుంది. ఉంచు అక్కడ. ఏంది చీజ్ లాగా ఉంది? కందగడ్డ ముక్కలు రా, ఇవి వేపుకొని తింటే రవ్వ వేసి పంటి కింద నలిగిపోతూ ఉంటుంది. చూడు ఇట్లా గరం మసాలా పొడి, జీలకర్ర, సోంపు, అల్లం, వెల్లుల్లి, మిరియాలు, కారం పొడి, ధనియాలు, పసుపు ఇవన్నీ తీసుకెళ్ళి మంచిగా రుబ్బుకుని రా. మరి అప్పటిదాకా ఏమైనా చేసి చెప్తా నేను ఏం చేయాలి. మంచిది, పోతా, నాకేం భయమా? వెర్రి మరి ఆలోచనలు పెట్టుకోకు. బాబాయ్ నిజంగానే జుట్టు ఎక్కువ అయిపోయి గుడ్డు గీసు. జుట్టు ఎక్కువ కాలే, ఎక్కడో ఎక్స్ట్రాలు అయ్యి ఉంటాయి. ఏంది బాబాయ్ గుండె ఎందుకు కొట్టుకున్నావు నీకు కూడా తెలియదా? అదేంది పిన్ని, నీకు తెలియకుండా ఎందుకు జరుగుతుంది అంతా? కొట్టుకున్నాళ్ళే, ఒకసారి గుండెతోనే ఉన్నాడు. సర్లే నేను మళ్ళీ చేస్తా. ఎందుకు మాట్లాడుతున్నావురా? ఏమైంది బాబాయ్ అడుగు తెలుసుకుందామని ఒకసారి ఫోన్ చేసిన పిన్నికి. ఏంది గుండె ఎందుకు కొట్టుకున్నాడు, ఏమన్నా ప్రాబ్లమా ఇంట్లో ఏమన్నా? ఆవిడతో ఎందుకు మాట్లాడుతావు? పిన్ని ఫోన్ చేస్తుంది ఇక్కడ, చూడు ఏం చేయాలి ఇప్పుడు? ఎలాట్లుగా ఉంది నీకు, అన్నిటికి భయపడదు నువ్వు. ఆ పేస్ట్ వేసుకో. మనం ఇందాక వేసుకొని వచ్చిన మసాలా పేస్ట్ వేసుకో మొత్తం వేయాలనా? వేసి. ఓహో చింతపండు నీళ్ళు ఎందుకు? ఇలా తిప్పి తిప్పి వేయి. చింతపండు నీళ్ళు ఎందుకు బాబాయ్ గిన్నెల? కందగడ్డ ఉంటే చింతపండు వేయాల్సిందేరా, రక్షణ కదా అది ఎలర్జీల నుంచి. ఇప్పుడు ఏం చేయాలి? కలిపి ఈ కందగడ్డలని వాటిలో ముంచు. ఉప్పు వేయలేదు ఇంకా, చెప్పాను కదరా ఇందాక. లేదా 2.5 చెంచాలి, నువ్వు మాటల్లో గమనించలా. ఒకటి, కొంచెం వేస్తా. దా 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 పక్కన పెట్టుకున్నాను. ఈ 3 పౌడర్లు అన్నీ మనం కలిపేసుకుని రెడీ చేసుకుందాం. ఇది చూడు, చింతపండు నీళ్ళు తీసేయాలనా? పక్కన పెట్టు. బొంబాయి రవ్వ, మైదా, వరిపిండి, నువ్వులు, ఇదంతా బాగా కలిపేసి రెడీ చేసుకోవాలి. దీంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసేస్తా. కొంచెం ఉప్పిరా, ఇటుకడు చాలు, సరిపోద్ది. నూనె 12 గంటలు వేస్తా. 2 గంటలు. దీన్ని ఏం చేయను, దాంట్లో అద్దిచ్చి దాంట్లో అద్దించి దీంట్లో దొరికిచ్చాను. వేసేసి దీంట్లో వేసుడు. కందగడ్డ అద్దించు. అది నూనె వేసి. ఒక 6 నిమిషాలు ఒకవైపు వేయిద్దాం, ఆ తర్వాత తిప్పుదాం. తిప్పి మళ్ళీ ఒక 6 నిమిషాలు వేయిద్దాం. ఈ లోపల ఇది చిన్న మంట మీద అలా వేగుతూ ఉంటుంది. ఈ లోపల ఇవన్నీ కాస్త శుభ్రం చేసుకుందాం. తిప్పే 6 నిమిషాలు అయిపోయిందిరా. ఆహా క్యా నైస్ కాలా హై. అరిటాకు పరిచిన స్టీల్ పల్లెల్లోకి బదలాయించు. ఆహా కందగడ్డ రవ్వ రోస్ట్. ముందుగా అల్లం, వెల్లుల్లి, మిరియాలు, కారం, ధనియాలు, సోంపు, జీలకర్ర, పసుపు, గరం మసాలాని పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బేసన్లో మనం ముందుగా తయారు చేసుకున్న పేస్ట్, చింతపండు నీళ్లు, ఉప్పు వేసి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని కందగడ్డ ముక్కలకు పట్టించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బొంబాయి రవ్వ, మైదా పిండి, వరిపిండి, నువ్వులు, కరివేపాకు, కొంచెం ఉప్పు వేసి బాగా కలుపుకొని మనం మసాలా పట్టించిన కందగడ్డల్ని అందులో వేసి దొర్లించి ఒక పెనం మీద ఒకవైపు 6 నిమిషాలు, మరోవైపు 6 నిమిషాలు వేయించి ఒక ప్లేట్ లోకి తీసుకుంటే కందగడ్డ రవ్వ రోస్ట్